హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ముంజలతో ఎప్పుడైనా కర్రీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి, చపాతీ, పూరి వీటిలో చాలా బాగుంటుంది. ఇది మన ట్రెడిషనల్ రెసిపీనేనండి. మన పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవారు. ముంజల కర్రీ కోసం మరీ లేతవి అలానే ముదిరిపోయినవి కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉన్న ఇలా నేను చూపించిన విధంగా ఉండే ముంజలని తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అవసరం లేదండి, వాటర్ తీసేయచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఇలా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది. అలానే మనం తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కొంచెం సాల్ట్ అలానే పసుపుని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది, మరీ ఫ్రై అయిపోక్కర్లేదు. కొంచెం మగ్గాక ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముంజు ముక్కల్ని వేసుకోండి. తాటి ముంజల ముక్కలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి. ఇవి మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యి మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా అవి అబ్జర్వ్ చేసుకొని ఇంకొంచెం మనకి ఫ్లేవర్ఫుల్గా మారుతాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్, అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తాటి ముంజలకి ఫ్లేవర్ ఒకటి ఉంటుంది కదండి, దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకి ఈ కర్రీలో అలానే ఉంటుంది, కానీ కొంచెం సాల్ట్ని, కారాన్ని, ఆ మసాలాని అబ్జర్వ్ చేసుకొని ఫ్లేవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడు చూసారు కదండి, 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి మగ్గించుకోండి. మసాలాలన్నీ ఆ ముంజలకి పట్టేటట్టు 1 నిమిషం పాటు మగ్గించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 కప్ వరకు మిల్క్ని వేసుకోండి. నార్మల్గా కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదు రా మిల్క్ అయినా పర్వాలేదు, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. వేసుకొని సరిపడా వాటర్ని కూడా వేసుకోండి. మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, తక్కువసేపు మగ్గించుకోండి, గ్రేవీ ఉంటుంది. దగ్గరగా కావాలి అని అనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని ఎక్కువసేపు మగ్గించండి. దగ్గర పడేంత వరకు ఉంచితే దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు మిల్క్ని వేసుకున్నాక మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ఇలా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలకే మనకి త్వరగా మగ్గిపోతుందండి. మనం వేసిన పాలు వాటర్ క్వాంటిటీ అంతా తగ్గిపోయి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచి క్రీమీగా గ్రేవీగా మారుతుంది. ఈ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రేవీగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇంకొంచెం సేపు మగ్గించుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముంజుల కర్రీ రెడీ అయిపోయింది. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. మేబీ మన అమ్మమ్మలు, నానమ్మలు చేసినప్పుడు చూసి ఉండొచ్చు ఎవరైనా. మీలో ఎంతమందికి ఈ తాటి ముంజల కర్రీ తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. Bye bye, take care.